ఎలా స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తే ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ 500 and 1000 రూపీస్ నోట్స్ బ్యాన్ అన్నది గవర్నమెంట్ చేసింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అంత పూర్తి నాలెడ్జ్ లేదు దాని మీద. సడన్గా ఇప్పుడు 1000 రూపీస్ 500 బ్యాన్ చేసేస్తే ఏమవుతుంది అంటే అనేది. బట్ దాని తర్వాత వచ్చిన రిపర్కషన్స్ చూసి ఏదో మంచి జరిగేలాగా ఉంది. లోపల మనీ అంతా బయటకు వస్తుంది, ఎవరికాళ్ళు దాచుకుంటున్నది. బ్లాక్ మనీ బయటకు వస్తే ఆటోమేటిక్గా బ్యాంక్స్లో పడితే గవర్నమెంట్కి వెళ్తే ఇలాంటి ఒక పిఎం ఇలాంటి సీఎంస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి జరుగుతుందని అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఈ బ్యాన్ అన్నది ఇండస్ట్రీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే ఇప్పుడు చాలా స్ట్రగుల్ ఉన్నారని వింటున్నాను నేను. ఆటోమేటిక్గా ఎక్కడైతే బ్లాక్ మనీ జరుగుతుందో, ఎక్కడైతే లీగలైజ్డ్ మనీ ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు, అక్కడ డెఫినెట్గా ఇలాంటి టైంలో ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పుడు క్యాష్ రూపాయన అంటే ఆటోమేటిక్గా 1000s 500 హైయెస్ట్ డినామినేషన్ ఇప్పుడు వరకు ఉన్నంత వరకు. సో అట్లోనే ఇవ్వాలి. అవి ఇచ్చే చోట ఇప్పుడు ఇవి చల్లవు అని అంటే సడన్గా తీసుకునేవాడు తీసుకోడు, ఇచ్చేవాడికి ఎక్కడ దొరకదో తెలియదు. సో ఆటోమేటిక్గా ప్రాబ్లం అవుతుంది. బట్ ఏదైనా కొత్తది ఒక రెవల్యూషనరీ డెసిషన్ జరిగినప్పుడు ఒక ఫిక్షన్ ఉంటుంది ఇనీషియల్గా. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు, కొంతమంది తిడతారు, కొంతమంది విపరీతంగా అప్రిషియేట్ చేస్తారు. నాలాంటి మిడిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళేమో అది ఏదో అని అనుకుంటారు. సో అంటే ఇట్స్ గుడ్, ఐ థింక్ ఇట్స్ గుడ్. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఇండస్ట్రీ పరంగా ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా అనే అంత ఇండస్ట్రీ కాన్షియస్ పర్సన్ కాదు నేను. ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా ఏం జరుగుతుందని అంటే బ్లాక్ మనీ ఎక్కువ రెమ్యునరేషన్లు తీసుకునే హీరోలు, డైరెక్టర్స్, హీరోయిన్స్, క్యారెక్టర్ యాక్టర్లు ఇబ్బంది పడవచ్చు. ఎందుకు తగ్గుతారు? తగ్గరంటారు. ఎందుకు తగ్గుతారు? ఎవరి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి? ఇప్పుడు ఒక హీరోకి ఒక సోన్స్ అమౌంట్ అని అనుకున్నాం. సపోజ్ 20 కోట్లు తీసుకునే తీసుకుంటున్నారు అని అనుకుంటున్నాం. 20 కోట్లు ఇచ్చడానికి అమ్మాయికిలా ఎందుకు ఇస్తున్నారు 20 కోట్లు? ఆ హీరోలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఆ హీరోని చూడటానికి జనం. కరెక్ట్, అది వైట్గా ఇవ్వలేరు కదా, ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. అవును, అందుకని తగ్గించరు కదా. అతను ఇంకొక రకంగా తీసుకుంటాడు. గోల్డ్ రూపాయనే ఇమ్మంటాడు, డైమండ్స్ రూపాయనే ఇమ్మంటాడు, లేకపోతే బ్యాంకులో వేసి ట్యాక్స్ కట్టేసి ఇమ్మంటాడు. ఓకే, 30% ట్యాక్స్ కట్టేసి వైట్ చేసి ఇమ్మంటాడు, లేకపోతే ఒక ల్యాండ్ కొనిమ్మంటాడు, ఒక బిల్డింగ్ ఇమ్మంటాడు. మనీ ఓన్లీ కరెన్సీ రూపాయనే కాదు కదా. ఓకే ఓకే, చాలా రూపాయనే ఉంది కదా. బట్ సినిమా బడ్జెట్ మాత్రం 80% తగ్గదంటారు. ఈ ఎఫెక్ట్ ఎందుకు తగ్గలిటి అన్న? సినిమా బడ్జెట్ ఎప్పుడైనా సరే ఊరికనే పెరిగిపోవట్లేదు. ఐదర్ ప్రొడ్యూసర్ చేతకంతనం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఆ సినిమాకి నిజంగా నీడ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎలా డిసైడ్ చేస్తాం మనం? బడ్జెట్ పెరిగిపోతున్నా అని అరవాల్సింది, బాధపడాల్సింది ఎవరు? ప్రొడ్యూసర్ బాధపడాలి. ఇప్పుడు అతను హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటున్నాడు కదా. సో హూస్ కన్సర్న్ ఈజ్ దట్? బడ్జెట్స్ పెరిగినా తగ్గినా ఏంటి నష్టం ఏంటి లాభం ఏంటి ఎవరికైనా తెలుసా? ఒక పెద్ద సినిమా ఉంది, 60 crores 70 crores ఖర్చు అవుతుంది బడ్జెట్ అని అనుకున్నాం. ఎందుకు అనుకుంటాం? 50-60 crores అంత రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి. రిటర్న్స్ లేనప్పుడు అమాయకంగా బెటర్ కదా. ఆ ఈక్వేషన్ మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఓకే ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఓకే పెడుతున్నారు, ఓకే, నేను అనేది ఇప్పుడు ఈ సిస్టమ్ రావడం వల్ల తీసుకోవడం 2-3 నెలల్లో జోల్ట్ అవుతుంది. దీనికి ఇమ్మీడియట్గా మార్గాలు ఎత్తుకుతారు. అంతేగాని దేశ సేవ చేయరు కదా. వచ్చి మా డబ్బులన్నీ మీరు తీసుకున్నాను అంటారు కదా. కాకపోతే చిన్న టెక్నీషియన్స్ మాత్రం సఫర్ అవుతున్నారు, చిన్న కార్మికులు. ఎలా అంటే వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియట్గా చాలామంది అంటే న్యూస్లో వినడం నేను, అందరూ రోడ్డున పడ్డారు అన్నట్టుగా చెప్తున్నారు. తెలియకుండా ఎవరు పడతారు? ఇప్పుడు ఆ జోల్ట్ వచ్చింది కాబట్టి సినిమాలు రిలీజులు పోస్ట్పోన్ అయినా కూడా ఒక 1 month మేబీ కొంచెం లేట్గా వస్తాయి డబ్బులు. ఓకే, ఇప్పుడు పనిచేసేవాడు ఎవడైనా సరే ఫ్రీగా ఎందుకు పనిచేస్తాడు? ఇప్పుడు మా షూటింగ్ జరుగుతుంది, సాయంత్రం అయ్యే టైంకి వాటికి డబ్బులు ఇవ్వాలి కదా. మనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ది. సో ఇదివరకు 500 రూపీస్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 100 రూపీస్ మీద పట్టుకుంటున్నాం. దాని మీద స్ట్రగుల్ 100 రూపీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. లేదా వాటికి బ్యాంక్ ద్వారా వైట్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు కదా, వైట్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాం. లేదా మినిమం 2000 రూపీస్ పర్ వీక్ అని పెట్టాడు కదా ఆయన. సో 2000 రూపీస్ వరకు ఇస్తాం, వెళ్ళి బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకో. ఏది ఆగదు. ఒక జోల్ట్ వచ్చి ఎక్కడ పెద్ద దగ్గర. ఓకే, మీరు సోషల్ అవేర్నెస్ ఉన్న డైరెక్టర్ కాబట్టి మీకు క్వశ్చన్స్ అడిగాను. నో ప్రాబ్లం, అందరికీ ఉంటుంది సోషల్ అవేర్నెస్. నాకు ఒక్కడికి ప్రత్యేకంగా యాంటనా రాదు కదా. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. అవేర్నెస్ లేకుండా ఎందుకుంటారు? ఓకే, అవేర్నెస్ లేకపోతే 100 ఛానల్స్ ఉండవు. ఫస్ట్ అయోధ్య, మిథిలా నగరం,
ఇవన్నీ ఇవాళ జాగ్రఫికల్ ఎవిడెన్స్ల ప్రకారం నార్త్ ఇండియా అవుతుంది. శ్రీలంక సౌత్ ఇండియా డీప్ డౌన్ సౌత్ ఇండియా అవుతుంది. ఇక మధ్యలో మిగిలింది ఏంటి? కిష్కింద ఉంది. కిష్కిందలు ఎవరున్నారు? కోతులు ఉన్నారు. ఆ ఏరియాలో ఇప్పుడు ఏముంది? ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది. సో జెనెటికల్గా మన రూట్స్ అయ్యి, సో మన వాళ్ళకి సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఎవడో ఒకడు ట్రైబలిస్టిక్గా ఉండాలి.